కంపెనీ పేరు బిజినెస్ పేరు డైరెక్ట్ సెల్లింగ్ రైట్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మన బిజినెస్ పేరు. ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, నిన్న మొన్న మొదలైంది కాదు, మన ఇండియాలో మొదలైంది కాదు. అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో 1920లో కాలిఫోర్నియా విటమిన్స్ అనే ఒక కంపెనీ పేరు మీద ఈ బిజినెస్ స్టార్ట్ అయింది రైట్. అది మన ఇండియాకి వచ్చింది 1996లో. బిజినెస్ ఏంది అని నేను ముందు చెప్తా, దీని చరిత్ర చెప్తున్నా అంతే. 105 సంవత్సరాల కింద మొదలైన కాన్సెప్ట్ ఇది, నిన్న మొన్న వచ్చింది కాదు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పుట్టక ముందే ఈ ఇండస్ట్రీ భూమి మీద ఉన్నది. భారతదేశానికి స్వతంత్రం కాకముందే ఇది అమెరికాలో ఉంది. అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చింది 1996లో. బాగా వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ ఉండటం వల్ల, బిజినెస్ హోల్డర్స్ తక్కువ ఉండటం వల్ల, డైరెక్ట్ సేలింగ్ ఇంతమందికి ఎవరికి తెలియకపోవడం వల్ల ఇండియాలో 1996లో బిజినెస్ వచ్చినప్పుడు చెయ్యాలనుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ నేను జాయిన్ అయినా కారు కొన్నా నువ్వు కూడా రా, నేను జాయిన్ అయినా బంగారం కొన్నా నువ్వు కూడా రా, నేను 6 నెలలు అయింది బిజినెస్ చేయబట్టి నెలకు ₹1,00,000 తీసుకుంటా నువ్వు కూడా రా. ఇట్లా సంపాదించిన డబ్బులు చూపెట్టి జాయిన్ చేసారు తప్ప ఏం చేస్తే డబ్బులు వచ్చినాయి ఎవరు చెప్పలేదు. ఒక 1% మేబీ చెప్తే చెప్పిన, అందుకే ఇప్పటిదాకా ఉంది ఇండస్ట్రీ. మిగతా వాళ్ళందరూ డబ్బులే చూపెట్టారు. నా లైఫ్ మారిపోయింది, ఆటోలో తిరిగే నేను ఈరోజు ఆడి కార్లో తిరుగుతున్నా, నీకు ఆడి కావాలా లేదంటే జనాలు ఊగిపోయారు. అప్పటికి అప్పుడు ఊపిడి ఎక్కువ కదా, మనకి సోషల్ మీడియా లేదు. అవి నిజాలు అబద్ధాలు తెలుసుకోకముందే అన్న నీకు లక్ష వచ్చినా అన్న మొన్న దాకా నీ దగ్గర అప్పులే ఉండి లక్ష వచ్చిన నన్ను కూడా వేసుకో నీ కింద. ఇట్లా జాయిన్ అవ్వటం వల్ల నేనే చెప్తున్నా, మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది బిజినెస్ ద్వారా. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో అసలు ఫేక్ ఇండస్ట్రీ ఏంటిది, డైరెక్ట్ సేలింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంది, ఇంతగానం జనాలు ఎందుకు మోసపోతున్నారు, వీళ్ళు అసలు మీటింగ్లలో ఏం చెప్తున్నారు, ప్రపంచ దేశాల్లో ఒరిజినల్ డైరెక్ట్ సేలింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంది అని చెప్పి రామ్ విలాస్ పాస్వాన్, ఈ పేరు ఉంటారు మీరు, కన్స్యూమర్ అఫేర్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో కమిటీ చేస్తే ఒరిజినల్ ఇండస్ట్రీ ఏందో తెలుసుకున్న తర్వాత 2013లో ఈ స్కీమ్లు ఉన్నాయి కదా, జాయిన్ అవ్వండి, 10,000 కట్టండి, ఇద్దరు జాయిన్ చేయండి, ఇంకో 10,000 కట్టించండి, ఈ స్టాలిన్ స్టైల్ ఉందిగా, నువ్వు జాయిన్ గా ఇద్దరు జాయిన్ చేయి, వాళ్ళిద్దరు జాయిన్ చేస్తారని ఈ స్కీమ్లు అన్నింటినీ 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. వాటిని చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే డైరెక్ట్ సెల్లింగ్ కి ఈ 4కి సంబంధం లేదు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కూడా ఇంకా చాలా దూరం ఉంటాయి. కానీ జనాలకి ఈ రెండుకి డిఫరెన్స్ తెలియక ఏం చూస్తున్నారంటే జాయిన్ అవ్వమని అడుగుతారు కాబట్టి అది గదే ఇది కూడా గదే. ఇక్కడ కూర్చున్నాం సార్, రియల్ ఎస్టేట్ మంచిగా చెడ్డదు, గట్టిగా మాట్లాడు. రియల్ ఎస్టేట్ లో మోసాలు ఉన్నాయా లేవా? ఇన్సూరెన్స్ మంచిదా చెడ్డదా? మోసాలు ఉన్నాయా లేవా? బియ్యం వ్యాపారం మంచిదా చెడ్డదా? కల్తీ బియ్యం అమ్ముతూ లేదా? ప్లాస్టిక్ బియ్యం అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్లాస్టిక్ గుడ్లు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ఆర్ ప్రాణాలు కాపాడే డాక్టర్ వృత్తి మంచిదా చెడ్డదా? ప్రాణాలు పోయినాక కూడా ట్రీట్మెంట్ చేస్తున్న, యాక్టింగ్ చేసి పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా లేరు. యూ కెన్ సీ ఎనీ బిజినెస్, భూమి మీద ఏ ఇండస్ట్రీని చూడండి, అన్ని ఇండస్ట్రీలు మంచివే, కానీ దాంట్లో మంచి ఉంది. పరమ పవిత్రమైనటువంటి టీచర్ వృత్తి మంచిదా చెడు? పిల్లలకు కాదు, పిల్లల తాతలు కూడా దండం పెడతారు టీచర్. మా మనరాలు చదువు చెప్పేది నువ్వేనట్టు కదమ్మా, నమస్తే పంతులమ్మ అని దండం పెడతారు తాతలు కూడా. ఎస్ఆర్ నెక్స్ట్ జనరేషన్ తయారు చేసేటటువంటి ఒక గొప్ప వృత్తి టీచర్ వృత్తి. కానీ అందులో కూడా ఆడపిల్లలని చేసిన టీచర్ ఉండలేరు. ఇంకా దేని గురించి చెప్పమంటారు? భూమి మీద ఒక్క ఇండస్ట్రీ చూపెట్టి మొత్తం తెల్లగా ఉన్నది ఉందా? ఒక్క ఇండస్ట్రీ చూపెట్టి మొత్తం ఖరాబ్ అయింది ఉందా? అన్నిట్లలో మంచి చెడు రూపాయికి 2 వైపులు ఉన్నట్టు అన్నిట్లలో ఉన్నాయి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రం 2 లేకుండా ఎందుకు ఉంటాయి? ఉన్నాయి లేకుండా చెడు ఉంటాయా? అని ఇంకో మాట చెప్పండి, డూప్లికేట్ ఎప్పుడు తయారవుతుంది, ఫేక్ ఎప్పుడు తయారవుతుంది? 500 నోట్ ఫేక్ నోట్ ఎప్పుడు వస్తుంది? 30 రూపాయల నోట్ ఫేక్ నోట్ చూసి ఎక్కడ తయారైతుందా? ఇప్పుడు నేను 30 రూపాయల నోట్ తయారు చేసి నీకు ఇచ్చిన అనుకో, టైం పడుతుందా? ఎంబడే గుర్తుపడతారా? గుర్తుపట్టు కాదు, గుండు వాళ్ళు కొడతారు ఎంబడే. ఓసిడీకే నీకు 30 రూపాయల నోట్ ఎవడిచ్చిండ్రా? ఎస్ఆర్ నో? ఎందుకంటే ఒరిజినల్ లేని డూప్లికేట్ ఎడికెళ్ళి వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి అంటే, మోసాలు జరుగుతున్నాయి అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదో ఉన్నట్టే. ఈ పాయింట్ మీదనే వేరే దేశాలకు వెళ్ళి రామ్ విలాస్ పాస్వాన్ గారి కమిటీ 2013లో ఫేక్ స్కీమ్లు ఆన్ ది స్పాట్ లో బంద్ చేసిన తర్వాత 2016 సెప్టెంబర్ 9వ తారీఖు, నేను మీ డేట్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇంటికి పోయి క్రాస్ చెక్ చేసుకోండి గూగుల్లో. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. గైడ్ లైన్స్ అంటే తెలుగులో మార్గదర్శకాలు. అంటే ఈ బిజినెస్ ను ఇలా చెయ్యండి అని చెప్పే కొన్ని రూల్స్. చేయొద్దు అని చెప్పలే, ఇట్లా చెయ్యండి. మీరు హైదరాబాద్ లో ప్లాట్ కొనొద్దు అని చెప్పలే, చెరువులలో కొంటే కూలేస్తామని చెప్తున్నారు.
ఎస్ ఆర్ నో? రియల్ ఎస్టేట్ తప్పని చెప్పినా నిన్ను ప్లాట్ కొనొద్దనిలే. ఒకటే ప్లాట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ నీ పేరు మీద అయితే చేసుకో. ఫేక్ దాంట్లో ఇరుకోద్దని చెప్తున్నారు. ప్లాట్ కొనొద్దని ఎక్కడ చెప్పలే. ఎస్ ఆర్ నో? విత్తనాలు అమ్మొద్దని చెప్పలే, నకిలీ విత్తనాలు అమ్మకని చెప్పారు. అందుకే నీకు రూల్స్ బోర్డు పెడుతున్నారు, చదువుకున్నోడే అగ్రికల్చర్ ప్రొడక్ట్లు అమ్మాలని. అట్లనే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇగో ఇట్లా ఉన్న కంపెనీలోనే జాయిన్ అవ్వాలి, ఈ కంపెనీలోనే బిజినెస్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి రావు గవర్నమెంట్ చెప్పలేదు. ఎవరు ఎంత పని చేస్తే అంత డబ్బు వస్తుంది. ఎస్ ఆర్ నో? కానీ గవర్నమెంట్ చెప్పేది ఏంటి? ఇగో ఈ రూల్స్ ఉన్న కంపెనీలో మీరు జాయిన్ అయితే 100% మీరు మోసపోయే అవకాశమే అది వాళ్ళు చెప్పిన మాట. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి మొదటిసారి 13 పేజీల గైడ్ లైన్స్ వచ్చినాయి. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో నా ఒక్కని ఇన్కమే ఆగమైందా? చాలా మంది జీవితాలు తిరగబడిపోయినాయి, చాలా మంది. అందులో ఎక్కువ మంది ఇటువైపు రావడం మొదలు పెట్టారు, డైరెక్ట్ సెల్లింగ్ వైపు. మరి ఇంకొక ఆదాయం ఉండాలి, నేను ఒక్కనే ఉద్యోగం చేస్తే నా భార్య ఇంటికాడ హౌస్ వైఫ్ ఉన్నది, తను కూడా ఇంకో దాని మీద ఫోకస్ చేయకపోతే ఇంకో లాక్డౌన్ వస్తే నా జాబ్ పోతే ఇద్దరు రోడ్డు మీద పడతామని చెప్పి రెండో ఇన్కమ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసిన జనాలందరూ, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ తర్వాత ఆ రెండో ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళలో 100 మంది ఆలోచిస్తే అందులో 70 మంది ఇటువైపు వస్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ వైపు. ఎక్కువ మంది వస్తున్నారంటే మోసాలు పెరిగితే తగ్గుతాయి. మోసాలు రియల్ ఎస్టేట్ లో మోసాలు ఎప్పుడు జరుగుతాయి? భూమి ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు. బాగా భూమిలో ఉన్నప్పుడు మోసాలు జరుగుతాయి, సందర్భంలో సడేమి అని. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా భూమి వస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా మంది వస్తున్నారు అంటే మోసాలు జరిగే అవకాశం పెరుగుతుందని చెప్పి ఒక గైడ్ లైన్స్ తోటి సరిపోదు, జస్ట్ లైక్ దట్ మనం ఇచ్చిన మార్గదర్శకాలతో సరిపోదు అని చెప్పి డిసెంబర్ 28వ తారీఖు 2021 నేను మీకు డేట్ తో సహా మళ్ళీ గుర్తు చేసుకొని చెప్తున్నా. గూగుల్లోకి వెళ్ళి అన్ని సెర్చ్ చేసుకోండి. డిసెంబర్ 28, 2021 భారత్ కా రాజపత్ర ద గెజిట్ ఆఫ్ ఇండియా అని చెప్పి 14 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇగో ఈ బిజినెస్ ఇట్లనే చేయాలి, ఇట్లా కాకుండా ఇట్లా చేసినా కంపెనీ తీసుకొని లోపడేస్తారని రాసి ఉంటుంది వాళ్ళ క్లియర్, రైట్? ఇది 14 పేజీల గెజిట్. రెండో గెజిట్ ఇంకోటి 2023 జూన్ 21 తారీఖు రెండో గెజిట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్